నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలి. ఈరోజు మనం పల్లీలతో పచ్చి పులుసు చేస్తున్నాము. దీన్ని చాలా రకాలుగా చాలా చోట్ల చేసుకుంటారు. బట్ పల్లీలతో కూడా చేసుకోవచ్చనమాట. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్‌లో ఇలాంటివి చేసుకొని తింటే ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. చేసుకోవడం కూడా ఈజీ అనమాట. కడుపులో కూడా లైట్‌గా ఉంటుంది తింటే. దీన్ని వేడి వేడి రైస్‌లో కూడా బాగుంటుంది. అలాగే ఇడ్లీ, దోస, ఉప్మా ఇలాంటి వాటిలో కూడా సాంబార్ చేస్తుంటాం కదా! అది కాకుండా ఇలా పచ్చి పులుసు కూడా చేసుకుంటే చాలా బావుంటుందనమాట. బోత్ లంచ్‌లోకి, బ్రేక్‌ఫాస్ట్‌లోకి రెండిట్లకి కూడా ఇది సెట్ అయిపోతుందనమాట. దీన్ని ఇలా రైస్‌లోకి చేసుకొని ఏదైనా పాపడ్ కానీ, వడియాలు కానీ పెట్టుకుంటాం కదా సమ్మర్‌లో. వాటితో పాటు తింటే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఈరోజు. దీనికి బయట నుంచి తెచ్చుకోవాల్సిన పదార్థాలైతే ఏమీ ఉండవు. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సింది మెయిన్‌గా వేయించిన పల్లీలనమాట. ఇవి సిమ్‌లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. పొట్టు తీయాల్సిన పనైతే లేదు. పొట్టుతో పాటే వాడుకోవచ్చు. అలాగే పప్పులు స్ప్లిట్ గ్రామ్ అంటాం కదా! అది ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. నెక్స్ట్ ఎండు కొబ్బరి చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసుకొని దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాననమాట. ఇవి ఉంటే సరిపోతది. మీకు కొబ్బరి వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ చింతపండు గుజ్జు. ఈ నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని ఒక 15 మినిట్స్ అలా నానబెట్టేసుకుంటే చక్కగా గుజ్జు వస్తుంది. దాన్ని నీట్‌గా స్క్వీజ్ చేసుకొని ఇలా కప్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సింది సాంబార్ ఆనియన్స్. ఇవి కూడా ఇప్పుడు ఈజీగా దొరుకుతాయండి బయట మార్కెట్‌లో. ఈ బెంగుళూరు అట్లాంటి చోట్లయితే ఎప్పుడూ ఉంటాయి. 365 డేస్ కూడా దొరుకుతాయి మనకు. ఒకవేళ మీకు దొరకకపోతే నార్మల్ ఆనియన్ అని తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. నేను ఇక్కడ 2 తీసుకున్నాను. కొంచెం సాంబార్ ఆనియన్, కొంచెం నార్మల్ ఆనియన్ తీసుకున్నా. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు. నెక్స్ట్ ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, వాటిలోకే ఇలా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారము, పసుపు ఇలా తగినంత మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం దీనికి వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తగినంత వాటర్ వేసుకొని అన్నీ నీట్‌గా మెత్తగా మెదిగిపోవాలన్నమాట. ఎక్కడ బరగ్గా ఉండకూడదనమాట. చక్కగా గ్రైండ్ అయిపోవాలి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకైతే తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. దాంట్లోకి కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు కూడా వేశాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి కూడా వేశాను నేనిక్కడ. అలాగే కరివేపాకు కూడా పక్కన పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసాను. వేసేసుకొని ఒక నిమిషం పాటు దాన్ని అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేసుకుంటే బావుంటుందండి టేస్ట్. ఒకవేళ మీకు ఇంగువ వాడడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. నో ప్రాబ్లమ్. నేను ఇక్కడ పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేశాను. అది వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! నార్మల్ ఆనియన్ మామూలు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా! అవి వేసుకొని ఒకటంటే ఒకటే నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను. ఇవి వేగాక సాంబార్ ఆనియన్ ఉన్నాయి కదా! అవి కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసాను. ఇవి వేయించుకోకుండా డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చండి పచ్చి పులుసులోకి. బట్ ఇలా జస్ట్ అలా వేయించుకుంటే టేస్ట్ బావుంటుంది అంతే. ఇంకేం లేదు. పచ్చి వాసన అది రాకుండా ఉంటుంది అంతే. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసేయండి ఉల్లిపాయలకు పట్టేలాగా. వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టేసాం కదా! దాన్ని ఇక్కడ వేసేస్తున్నాను. అందులోకి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోండి. ఉల్లిపాయలకంతా అది గుజ్జు పట్టేలాగా, చింతపండు గుజ్జు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం పల్లి పేస్ట్ పక్కన పెట్టేసాం కదా! అది కూడా ఇందులోకి వేసేసుకుందాము. వేసేసుకొని ఆ బౌల్‌లోకి ఇంకొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మీకు ఏ కన్సిస్టెన్సీ అయితే కావాలో, మీరు ఎంత థిక్‌గా తింటారా, కొంచెం పలుచగా తింటారా, థిక్‌గా తింటారా దాన్ని బట్టి మీకు వాటర్ అయితే కలుపుకోండి. ఈ పచ్చి పులుసు అనేది కొంచెం పలుచగా తింటేనే బావుంటుందనమాట.
అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు ఒకసారి సరి చూసుకోండి. ఎక్కువ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ! థాంక్ యూ.